హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దహీ పరోటా. చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా పొరలుగా వస్తుందండి. మెయిన్ వచ్చేసి మనం కట్ చేసుకునే విధానంలో ఉంటుంది పరోటా చేసేటప్పుడు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే సాఫ్ట్గా పొరలుగా వస్తుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం అయితే 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత చిక్కడి పెరుగు 1 కప్పు వరకు తీసుకోండి. పెరుగులో ఉండలేం లేకోకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసేసుకొని పంచదార కరిగిపోయే విధంగా కాసేపు కలుపుకోవాలి. పంచదార ఏమాత్రం ఉండకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. పెరుగులో కూడా ఉండలు ఏమాత్రం లేకోకుండా బాగా కలుపుకోవాలి. మనము వాటర్తో కాకుండా పెరుగుతో కలుపుకుంటున్నాం కాబట్టి మనకి పరోటా అనేది చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది. ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత మనం తీసుకున్న పిండిలో రుచికి సరిపడినంత సాల్టు, 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకుందాము. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగులో పంచదార వేసుకొని అది కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను కలుపుకున్న పెరుగు పంచదార కరెక్ట్గా సరిపోయిందండి. 1 కప్పు మైదా పిండికైతే అంత వేసేసుకొని ఇదంతా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మనకి చక్కగా నానుతుంది పిండి అనేది. ఈ లోపల ఒక ఖాళీ బౌల్ తీసుకోండి చిన్నది. దాంట్లో 1 టేబుల్ స్పూన్నర వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్నర వరకు ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలేం లేకోకుండా థిక్ పేస్ట్ లాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. సాఫ్ట్గా నానింది. ఒక 10 నిమిషాలైనా పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే పిండి అనేది మనకి సాఫ్ట్గా నానుతుంది. తర్వాత దీంట్లో నుంచి చిన్నగా మనం చపాతీకి అయితే ఏ సైజులో తీసుకుంటామో పిండి ముద్దలు అలా తీసేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కలుపుకున్న పిండికి అయితే 5 పరోటాల వరకు అవుతున్నాయి. అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసేసుకొని పల్చగా లాటిచ్చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా వచ్చే విధంగా లాటిచ్చేసుకోండి. చూసారు కదా, ఇలా పల్చగా లాటిచ్చేసుకోవాలి. ఇలా లాటించుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అది 1 టేబుల్ స్పూన్నర వరకు మనం చేసుకున్న చపాతీ మీద వేసేసుకొని అంతా అంటే విధంగా అప్లై చేసేసుకోండి. మనం చేసుకున్న చపాతీకి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా అప్లై చేసుకున్నాక పైనుంచి కొద్దిగా పొడిపిండి వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేసుకున్న చపాతీ అనేది కట్ చేసుకోండి. మెయిన్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవడం వల్లే మనకి పరోటా అనేది పొరలుగా వస్తుంది. మిడిల్లో దాకా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి వరకు కట్ చేసుకోవాలి. మిడిల్లో మట్టుకు వదిలేయండి, కొంచెం లైట్గా వదిలేసి చివరి వరకు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసేసుకోవాలి. మిడిల్లోకి వేసుకొని దానిపైన ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్లే పరోటా అనేది మనకి సాఫ్ట్గా పొరలుగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా కొంచెం బ్యాక్ సైడ్కి అనేసుకోండి. పిండినంతా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం వెనక్కి మార్చుకొని మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసేసుకొని పరోటా లాగైతే చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకునే మనం పరోటా మట్టుకు మరీ పల్చగా ఉండకూడదండి. కొంచెం మందంగా ఉండే విధంగా పొడిపిండి వేసుకొని పరోటా అనేది లాటిచ్చేసుకోవాలి. అసలు నిజంగా ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా వస్తాయంటే నిజంగా మీరు నమ్మలేరండి, అంత టేస్టీగా వస్తాయి. మనం కొంచెం పంచదార కూడా వేసుకున్నాం కాబట్టి పరోటా అనేది మనకి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇలాగే పరోటాలన్నీ చేసేసుకోవాలి. చూసారు కదా, మరీ పల్చగా అయితే అస్సలు చేసుకోవద్దండి. మనకి మందంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న పిండితోని అన్ని పరోటాలు అయితే చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక మనం చేసుకున్న పరోటాను వేసేసుకోవాలి.
ఇలా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ముందే ఆయిల్ వేయకోకుండా అటొక నిమిషం ఇటొక నిమిషం కాలాక పరోటా అనేది కొంచెం కలర్ వచ్చాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పొంగుతూ వస్తుందండి నిజంగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇంకో పక్క కూడా తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. చూసారు కదా చక్కగా ఎంత పొంగుతూ వస్తుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో పరోటా అనేది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నిజంగా ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన కర్రీ అయినా చట్నీతోనైనా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మనం చేసుకున్న పరోటా అనేది చక్కగా రెండు వైపులా మంచి కలర్ అయితే వచ్చేసింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనం చేసుకున్న పరోటాలన్నీ 1 బై 1 వేసేసుకొని కాల్చేసుకోవాలండి. చక్కగా పెనం మట్టుకు వేడిగా ఉండేలా చూసుకోండి. పొంగుతూ వస్తాయి మనకు, పెనం వేడిగా ఉంటేనే పరోటా అనేది. ఇక్కడ మనం వేసుకున్న రెండో పరోటా కూడా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా పరోటానైతే రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ మనం వేసుకున్న ఈ రెండో పరోటా కూడా చక్కగా కాలిందండి. మిగతా అన్నీ కూడా ఇలాగే చక్కగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా దహి పరోటా అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఒక పరోటా అయితే నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత పొరలుగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చాలా సాఫ్ట్గా ఉండే పరోటా అయితే రెడీ అయిపోయింది.